హరే కృష్ణ. ఒక పాశ్చాత్య దేశంలో ఉన్న ఒక వేరే దేశస్థుడు, వేరే మతస్థుడు మన హిందూ సాంప్రదాయం గురించి, మన సనాతన ధర్మం గురించి గొప్ప విషయాలన్నీ ఎన్నో లైబ్రరీలో తిరిగి చదివి ఆయనకి ఎట్లయినా ఒక హిందువులాగా జీవించాలని ఒక ఆలోచన వచ్చింది. ఆయన దేశం నుంచి మన భారతదేశం ఢిల్లీలో ఫ్లైట్లో ఎక్కి దిగేసి ఆయన ఒక షాప్కి వెళ్ళి ఒక భగవంతుడి ఫోటోని కొనుక్కొని ఆ ఫోటోని ఆరాధించాలని చెప్పి ఒక ఫోటో షాప్ దగ్గరలో ఉన్న ఒక ఫోటో షాప్కి వెళ్తాడు. ఆ ఫోటో షాప్ అతను ఇతన్ని పలకరిస్తాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను పలానా దేశం నుంచి వచ్చాను, నాకు హిందూ మతం మీద మంచి అభిమానం ప్రేమ కలిగింది, నేను ఒక ఫోటో కొనుక్కొని నేను ఆ ఫోటోని పూజించాలనుకుంటున్నాను, షాపింగ్ చేయడానికి వెళ్తాను లోపలికంటే, సరే వెళ్ళండి, మొత్తం చూడండి, మంచి మంచి ఫోటోలు అన్నీ ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి అని చెప్తాడు. ఇతను లోపలికి వెళ్ళిన ఒక్క నిమిషంలోనే ఫోటో కొనుక్కొని బయటకు వచ్చేస్తాడు. అదేంటండి, మా షాప్లో ఇన్ని వేల ఫోటోలు ఉన్నాయి, మీరు అవన్నీ చూడకుండానే ఒక్క నిమిషంలోనే ఈ ఫోటో కొనుక్కొని వచ్చేసారు ఏంటండి అని తీరా చూసి ఆ ఫోటో చూడగానే శ్రీకృష్ణ పరమాత్మలు, భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ ఫోటో ఉంటుంది. అదేంటి, మీకు ఈ దేశంలో ఏ దేవుళ్ళు, ఎలాంటి వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు అవన్నీ తెలియదు కదా, మీరు వెళ్ళిన ఒక్క నిమిషంలోనే ఈ ఫోటో కొనుక్కొని వచ్చేసారు, ఏంటండి దీంట్లో ఉన్న విషయం ఏంటని చెప్పి ఆ విదేశీయుడిని ఈ ఫోటో షాప్ వాడు అడుగుతాడు. అప్పుడు ఆ ఫోటో షాపు అతనికి విదేశస్తుడు చెప్తాడు, నేను అన్ని ఫోటోలు చూశానండి, ఒక్కొక్కళ్ళ చేతుల్లో త్రిశూలం, ఒక్కొక్కళ్ళ చేతుల్లో గద, ఒక్కొక్క చేతుల్లో సుదర్శన చక్రం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంది. కాళికాదేవి దగ్గర ఒక ఆయుధం, శివుడి దగ్గర ఒక ఆయుధం, ప్రతి దేవత దగ్గర, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంది. ఆయుధం అంటే ఒక మనిషిని కొట్టాలి, ఒక మనిషిని గాయపరచాలి, ఒక మనిషిపై యుద్ధానికి వెళ్ళటానికి అనేక సూచించింది కదా. కానీ ఈ కృష్ణుడి ఫోటోలో మాత్రం ఒక సంగీత వాయిద్యం, ఇన్స్ట్రుమెంట్, మురళి ఉంది. అందుకని నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ ఫోటో చూడంగానే నాలో ఒక తెలియని ప్రేమ, అభిమానం, దయ, ఈయన పూజించాలని అనిపించేసింది. ఈ అందరూ ఒకరిని కొట్టాలనే భావంతో పక్కన ఆయుధాలు పెట్టుకున్నారు, కానీ ఈయన ఒకరి మీద ప్రేమ కురిపించాలన్న భావంతో చూస్తున్నట్టు అనిపించింది నాకు ఈ ఫోటో. అందుకే ఈ ఫోటో నాకు నచ్చిందండి. అందుకనే నేను తొందరగా ఒక్క నిమిషంలోనే నేను ఫోటో షాపింగ్ చేయగలిగానని ఆ విదేశస్తుడు చెప్పాడు. అంటే కృష్ణతత్వం, ప్రేమతత్వం మన భారతీయులనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న విదేశస్తులను కూడా ఆకర్షిస్తుంది. కృష్ణుడి తత్వం, ప్రేమతత్వం అంత గొప్పదన్నమాట. హరే కృష్ణ.